ఇప్పుడు ఇక్కడ మన అకౌంట్ చూడండి రైజింగ్ క్రియేటర్ అని చూపిస్తుంది. అలాగే ఇంకొక అకౌంట్ కూడా క్లియర్ గా చూసుకుంటే మనకి రీల్స్ సూపర్ స్టార్ అని ఇలా కనిపిస్తుంది. అసలు ఈ లేబుల్ ఎందుకు కనిపిస్తుంది, దీని వల్ల ప్రయోజనం ఏంటిది, ఇది మీకు కూడా రావాలంటే మీరు ఏం చేయాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని వల్ల బెనిఫిట్స్ కనుక మీరు తెలుసుకున్నారనుకోండి ఆటోమేటిక్ గా ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మీరు ఫాలో అవుతారు. ఇవన్నీ కూడా మనము ఫేస్బుక్ అకౌంట్ ని గ్రో చేసుకోవడానికి, ఎక్కువ మోతాదులో మనీ సంపాదించుకోవడానికి మాత్రమే ఉంటాయి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మనం టైం స్పెండ్ చేస్తున్నది ఇయర్నింగ్స్ కోసమే. కాబట్టి అందులో ఉన్న ఇలాంటి విషయాలను తెలుసుకుంటే తక్కువ టైంలోనే ఎక్కువ మనీ ఇయర్నింగ్స్ అనేది మనం చేసుకోవచ్చు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడమే కాదు, ఇలాంటి వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తూనే ఉంటాయి, బెస్ట్ టిప్స్. కాబట్టి అలాంటి వీడియోస్ అని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా ఛానల్ తరపున నాకు సపోర్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు మెంబర్షిప్ లో జాయిన్ అవ్వడము, లేదంటే సూపర్ థ్యాంక్స్ సెండ్ చేసి మీ సపోర్ట్ ని నాకైతే తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఇప్పుడు మనం డైరెక్ట్ అయితే వెళ్దాము. ఇప్పుడు మీరు ఒక 2 అకౌంట్స్ కి అయితే చూసిల్లు. మనకి ఎలా ఉంది, రైజింగ్ క్రియేటర్ అలాగే రీల్స్ సూపర్ స్టార్ అని ఇలా మనకు వస్తున్నాయి. అసలు ఈ లేబుల్స్ రావడానికి రీజన్ ఏంటిది, ఈ లేబుల్స్ అర్థం ఏంటిది అంటే, సో ఇలా లేబుల్స్ ఉన్న వాళ్ళ అకౌంట్స్ అనేది చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటాయి. అంటే కొత్త వాళ్ళకి కూడా వీళ్ళ అకౌంట్స్ అలాగే వీళ్ళ అకౌంట్ లో పోస్ట్ చేసిన ప్రతి ఒక్క వీడియోస్ కూడా కొత్త పీపుల్స్ కి చాలా ఎక్కువ మోతాదులో రికమెండేషన్ అయితే ఉంటాయి. రికమెండేషన్ అయింది అని అంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, ఆ కంటెంట్ బాగుంది అని అంటే ఆటోమేటిక్ గా ఫాలో అవుతూ రెగ్యులర్ గా వీడియోస్ అనేది చూస్తూ ఉంటారు. సో వీడియోస్ అనేది మీరు పెట్టే పోస్ట్ కానివ్వండి, వీడియోస్ రీల్స్ ఇలా ఏదైతే అది మీరు అకౌంట్ లో ఎలాంటి యాక్టివిటీ చేస్తున్నారో దాని ప్రకారంగా వాళ్ళు రెగ్యులారిటీగా మీ అకౌంట్ ని చూడడము, వీడియోస్ ని చూడడం అనేది జరుగుతూ ఉంటది. చూస్తున్నారు అంటే ఫేస్బుక్ లో మనకి మనీ ఇయర్నింగ్స్ అవుతూనే ఉంటాయి కదా. కాబట్టి ఇది మనకి ఈ లేబుల్స్ నుంచి ఉన్నది. ఇక ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క అర్థం ఉంటది. సో అసలు ఆ లేబుల్స్ అంటే ఈ రైజింగ్ క్రియేటర్, ఓకే రైజింగ్ క్రియేటర్ ఇలా రీల్స్ సూపర్ స్టార్స్ ఇలా ఇవి రావడానికి మీరు కూడా రావడానికి చేసుకోవచ్చు. సో అలా మీకు కూడా రావాలి అంటే మీరేం చేయాలంటే జస్ట్ మీరు వీక్లీ ఛాలెంజెస్ ని మీరు కంప్లీట్ చేయాలి. డౌట్ ఉంటే ఇక్కడ మీరు ఇప్పుడు స్క్రీన్ మీద క్లియర్ గా చూడండి. ఇక్కడ మనకి ఏముంది, యువర్ ప్రోగ్రెస్ అని చూపించుకుంటూ ఇక్కడ మనకి యువర్ ప్రోగ్రెస్ అని చూపిస్తూ కింద మనకి వీక్లీ ఛాలెంజ్ అని చెప్తుంది. 1 డే అయితే ఈ ఛాలెంజ్ అనేది లెఫ్ట్ అయిపోతుంది అని మనకి రైట్ సైడ్ చూపిస్తుంది. కింద మనకి ఏమన్నది, ఏ రెగ్యులర్ presence on Facebook can help grow your audience. Try complete these steps by the end of each week to help more discover you అని చెప్తుంది. అంటే ఈ వీక్లీ ఛాలెంజ్ ని కనుక మనం కంప్లీట్ చేసినాము అని అంటే మన ఫేస్బుక్ అకౌంట్ అనేది చాలా గ్రో అవుతుంది. దేని పరంగా, ఆడియన్స్ పరంగా ఎక్కువ గ్రో అవుతుంది. కాబట్టి ఈ కింద చెప్పిన స్టెప్స్ అన్ని కూడా మీరు కంప్లీట్ చేయండి అని చెప్తుంది. ఇలా ప్రతి ఒక్కరి ఫేస్బుక్ అకౌంట్ కి కూడా ఉంటది. అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఈ వీక్లీ ఛాలెంజెస్ అనేది ఉంటాయి. సో వీక్లీ ఛాలెంజెస్ అంటే మనల్ని బరువులు మొయ్యమన్నారు, సినిమాలు తీసుకొచ్చి అప్లోడ్ చేయమన్నారు. మనం ఏమైతే యాక్టివిటీస్ చేస్తున్నామో అకౌంట్ లో వీడియోస్ రీల్స్ ఏమైతే అప్లోడ్ చేస్తున్నామో దాని పరంగా మాత్రమే ఉంటది. కింద చూడండి మనకి కంప్లీట్ ద స్టెప్స్ అండ్ యూ కెన్ ఎర్న్ రైజింగ్ క్రియేటర్. సో ఇది నేను వేరే అకౌంట్ కి చూపిస్తున్నాను, నాకు వచ్చింది ఇంకో వేరే అకౌంట్ కి. ఇప్పుడు నేను కనుక ఈ స్టెప్స్ ని కంప్లీట్ చేసినాను అంటే నాకు రైజింగ్ క్రియేటర్ అనే ఒక లేబుల్ వస్తుంది అని ఉంటుంది. ఇది ఎక్కడ కనిపిస్తుంది అని అంటే, ఇప్పుడు మనము అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మన కేటగిరీ అంటారు కదా, అక్కడ మనము డిజిటల్ క్రియేటర్ అని, ఎంటర్టైన్మెంట్ అని మనం చేసే దాన్ని బట్టి మనం రాసుకుంటూ ఉంటాం కదా. సో అక్కడ మనం ఇయర్నింగ్ చేసుకున్న ఇలాంటి లేబుల్స్ అనేది డైరెక్ట్ అక్కడ కనిపిస్తాయి. మనం క్రియేట్ చేసుకున్నది పక్కకి వెళ్ళిపోతుంది, ఇక్కడ మనం సంపాదించుకునేది మనకి గుర్తింపుగా ఉంటది. సో నాకు రైజింగ్ క్రియేటర్ అనేది లేబుల్ రావాలి అని అంటే ఈ వీక్ లో జస్ట్ ఇదంతా 1 వీక్ మాత్రమే ఉంటది. ఇక్కడ మనకి 1 డే లెఫ్ట్ అని చూపిస్తుంది, అంటే రేపటి వరకుతోనే అయిపోతుంది. మళ్ళీ మండే నుండి మళ్ళీ కొత్త ఛాలెంజ్ అనేది వస్తూ ఉంటది. అలా ఎప్పటికెప్పుడు వీక్లీ చేంజ్ అవుతూ ఉంటది. ఇప్పుడు ఈ వీక్లీలో నాకు రావాల్సింది ఏంటిది, 20 న్యూ సబ్స్క్రైబర్స్ ఈ వీక్లీ రావాలి. అలాగే క్రియేట్ 7 న్యూ పబ్లిక్ పోస్ట్, మనం ఖచ్చితంగా 7 పబ్లిక్ పోస్టులు పెట్టాలి. అది వీడియోస్ రీల్స్ అలాగే నార్మల్ గా ఫొటోస్ ఉంటాయి కదా, వాటన్నిటితో కలుపుకొని కూడా ఉంటాయి. అలాగే రిప్లై టు
10 కామెంట్స్ అబౌట్ యువర్ కంటెంట్. అంటే ఇప్పుడు మనకి కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా, అందులో అట్లీస్ట్ 10 కామెంట్స్ కైనా సరే మనం రిప్లై అనేది ఇచ్చి ఉండాలి. వీటిని మనం కంప్లీట్ చేసుకున్నాము అని అంటే ఈ వీక్ లో, ఈ 1 వీక్ లో ఇవి కంప్లీట్ చేసుకుంటే మన అకౌంట్ కి రైజింగ్ క్రియేటర్ లేబుల్ అనేది మనకి వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు ఏది ఉంటే ఈ వీక్లీలో మీరు కంప్లీట్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ మీకు లేబుల్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటది. అది ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క స్థాయికి వెళ్ళిపోతూ ఉంటది. ఇలా మీరు కనుక వీటిని కంప్లీట్ చేసుకుంటూ ఈ లేబుల్స్ ని సంపాదించుకున్నారు అంటే మీ అకౌంట్ అనేది కొత్త కొత్త పీపుల్స్ అందరికీ కూడా, ఇప్పుడు మీకు 1000 ఫాలోవర్సే ఉన్నారు అనుకోండి, లేదంటే మీరు ఇప్పుడే క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, ఇలాంటి వాటిలో మీరు పార్టిసిపేట్ అవ్వడం వల్ల మీ అకౌంట్ అనేది చాలా తక్కువ టైంలోనే ఎక్కువ మంది పబ్లిక్ కి రీచ్ అయిపోతుంది. దానివల్ల ఫాలోవర్స్, వ్యూస్, ఎంగేజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ మోతాదులో వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు అకౌంట్ లో వీడియోస్ అప్లోడ్ చేయడమే కాదు, ఇలాంటి వీక్లీ ఛాలెంజెస్ ని కూడా మీరు చెక్ చేస్తున్నారు అంటే మీరు అకౌంట్ లో తోపు అయిపోతారు. అవును, ఇంతకీ వీక్లీ ఛాలెంజ్ మీకేం ఎక్కడ వస్తుంది, దాంట్లో మీరు ఎలా కంప్లీట్ చేసుకోవాలని ఎలా తెలుస్తుంది అని అంటే సింపుల్ గా మీరు మీ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్స్ అని మనకి చూపిస్తూ వీక్లీ ఛాలెంజ్ ప్రోగ్రెస్ అనేది 80% రిమైనింగ్ ఉంది అని మనకి చెప్తుంది. వీక్లీ ఛాలెంజెస్, ఈ వీక్లీ ఛాలెంజెస్ మీద క్లిక్ చేసుకున్నాము అని అంటే డైరెక్ట్ గా మనకి ఈ వీక్ లో మీరు కంప్లీట్ చేయాల్సింది ఏంటని చూపిస్తుంది. అక్కడ నుంచి మీరు కంప్లీట్ చేయాలంటే అకౌంట్ తరపున మీరు ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. మరి ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ అకౌంట్ పేజీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ గా ఉన్నదే కదా. లైక్ చేయండి, మిగిలిన క్రియేటర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోకండి.